Hello everyone. In this video, I am going to explain about SR latch. So this is the SR latch using NAND gates. It consists of two NAND gates G1 and G2, and these are the inputs S and R. In the previous video, I explained you the limitation about 1-bit memory cell. It has no provision to give our required inputs. Yes, we have the provision to give the inputs S and R. Okay, the outputs are Qn and Qn bar. Okay, so now we'll see the working of this SR latch. So, దేనికైనా సరే లాజిక్ సర్క్యూట్స్ లో మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే we need a truth table. ఒకసారి ఆ truth table చూద్దాం. Yes, this is the truth table. S input, R input, Qn plus 1 and state. ఏంటి Qn plus 1 అంటే? Qn plus 1 కనుక present అయితే ఈ Qn వచ్చి పాస్ట్ అవుతుంది, అంటే దానికి ముందు ఉన్న స్టేట్ ప్రీవియస్ స్టేట్ అవుతుంది. లేదా Q1 ప్రెజెంట్ అయితే Qn plus 1 వచ్చేటప్పటికి దాని ఫ్యూచర్ స్టేట్ అవుతుంది, నెక్స్ట్ స్టేట్ అవుతుంది. ఓకే, సో ఆ రెండు జాగ్రత్తగా మీరు మైండ్ లో పెట్టుకోండి. నేను ఆపరేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఓకే, దెన్ సో ఇక్కడ ఇంకొకటి చెప్పచ్చు. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పాను నేను, ఇక్కడ Qn అనేది ఆల్రెడీ ఉన్న స్టేట్ అయితే మనకి నెక్స్ట్ స్టేట్ వచ్చి Qn plus 1. ఇక్కడ కూడా Qn bar ఆల్రెడీ ఉన్నదైతే you must see about Qn plus 1 bar. ఫైన్, టూ టైప్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దీన్ని జాగ్రత్తగా చూడండి. ఓకే, నౌ ఇప్పుడు మీకు ఒకసారి AND గేట్ ట్రూత్ టేబుల్ అండ్ NAND గేట్ ట్రూత్ టేబుల్ ఒకసారి గుర్తు చేయనా? 0 అయితే AND అవుట్పుట్ అమ్మా 0 0 1 0 1 0 0 1 1 1. NAND అయితే అపోజిట్. ఇది గుర్తుపెట్టుకోండి మీరు, ఈజీగా అర్థం అవ్వాలంటే. ఓకే, అట్ 2 ఇన్పుట్స్ ఆర్ SR. సో మనకి ఎన్ని కాంబినేషన్స్ ఉంటాయి? 2 power 2, 4 కాంబినేషన్స్. సో విల్ రైట్ ఫస్ట్ ద కాంబినేషన్స్ 0 0 0 1 1 0 1 1. ఓకే, సో ఫస్ట్ 0 0 కి మాట్లాడుకుందాం. ఓకే, చూడండి, S ఇన్పుట్ 0, R ఇన్పుట్ కూడా 0నే. మనకి ఇక్కడ G1 కి ఇన్పుట్స్ గా ఎవరెవరు ఉన్నారు అంటే S ఉంది, Qn బార్ ఉంది, అవునా? అలానే G2 కి ఇన్పుట్స్ గా ఎవరు ఉన్నారు అంటే R ఉంది, Qn ఉంది కదా. సో ఇప్పుడు G1 ఇన్పుట్స్ లో S ఏమైంది? 0 అయింది. సో మీరు ఒక్కసారి NAND గేట్ ట్రూత్ టేబుల్ కనుక చూస్తే S 0 అనుకుందాం. చూడండి, ఈ 3 కాంబినేషన్స్ చూడండి. ఈ 3 కాంబినేషన్స్ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఒక ఇన్పుట్ 0 అయితే చాలు, సెకండ్ ఇన్పుట్ 0 అయినా 1 అయినా నో ప్రాబ్లం, అవుట్పుట్ ఏమైంది? 1 అయింది. అర్థమైందా? సో ఇక్కడ S 0, ఈ సెకండ్ ఇన్పుట్ 0 అయినా పర్వాలేదు, 1 అయినా పర్వాలేదు. ఎందుకు? 0 అయింది అనుకోండి 0 0, అవుట్పుట్ 1. ఒకవేళ 1 అయింది అనుకోండి 0 1, అవుట్పుట్ 1. సో అలా S ఇన్పుట్ 0 అయ్యి ఈ సెకండ్ ఇన్పుట్ 0 అయినా 1 అయినా, అంటే Qn బార్ 0 అయినా 1 అయినా నో ప్రాబ్లం, G1 అవుట్పుట్ బికమ్స్ 1. ఫైన్, అలానే ఇక్కడ కూడా చూడండి, R 0, సో 0 అయింది, ఇదే R 0 అయింది కాబట్టి సెకండ్ ఇన్పుట్ 0 అయినా 1 అయినా G2 అవుట్పుట్ కూడా ఎంత అవుతుంది? 1 కదా. అసలు ఇదేమన్నా మీనింగ్ఫుల్ అవుట్పుట్స్ ఒకసారి చూడండి. Qn 1 అయితే Qn బార్ ఏమవ్వాలి? 0 కదా అవ్వాలి, అంతే కదా. బట్ ఈ రెండు కూడా 1 అయినాయి. దట్ ఈస్ ద రీజన్ ఇట్ ఈస్ కాల్డ్ ఇన్వాలిడ్ స్టేట్ ఆర్ ఇండిటర్మైన్డ్ స్టేట్. ఓకే, సో ఇక్కడ మీకు Qn plus 1 అనేది మనకి తెలీదు. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ ఇట్ ఈస్ కాల్డ్ invalid or indetermined case. ఓకేనా? దీన్ని ఇంకోలాగా చెప్పనా? ఓకే, దెన్ what are the inputs? S 0, R 0. So now what is Qn plus 1? ఏమైంది Qn plus 1 అంటే? G1 అవుట్పుట్ కదా Qn plus 1 అంటే. G1 ఒక ఇన్పుట్ ఎంత? 0. ఇంకొక ఇన్పుట్ ఏంటి? Qn బార్. ఆ రెండు ఎవరికి ఇచ్చారు? NAND గేట్ కదా. సో టోటల్ ఇట్ ఇస్ బార్. ఓకే, సో వాట్ ఇస్ దిస్? 0 into Qn bar 0, 0 bar is 1.
ఓకే, లేదా మీరు Qn ప్లస్ 1 బార్ ని చూడాలంటే Qn ప్లస్ 1 బార్ అంటే చూడండి ఇది కదా, చెప్పాను ఆల్రెడీ, ఇవి ఆల్రెడీ ఉన్నవి, మనకి రాబోయేవి ఈ రెండు, అలా చూసుకోవాలి. యా, Qn ప్లస్ 1 అంటే ఇప్పుడు G2 అవుట్పుట్ కదా, G2 ఇన్పుట్ లో ఎవరున్నారు, R ప్లేస్ లో R ఇస్ ఆల్రెడీ 0, ఇంకొక ఇన్పుట్ ఎవరు, Qn కదా, సో 0 into Qn whole bar. Okay, so what is 0 into Qn? 0, so 0 bar is 1. రెండు ఇది చాలా మీనింగ్లెస్ కదా, Qn plus 1 and Qn plus 1 bar both are ones. Qn1 Qn bar 1 అనేది మీనింగ్లెస్ ఆర్ ఒకవేళ మీరు కన్సిడర్ చేసే అవుట్పుట్స్ Qn plus 1 and Qn plus 1 bar అయితే ఏమైంది, అట్లా చూసుకున్న మీకు ఏమైపోయింది, both are 1. So which is indeterminate. We can't validate that statement. Okay, so now I'll go for the next case. What is the next case? S is equal to 0, R is equal to 1. Okay na? So innagalaga explain chestanu ippudu. S is equal to 0. Ippudu ee second input meeku 1 aina 0 aina no matter what is the output? Output is 1. Fine. Okay. So ippudu Qn plus 1 ento ochindi meeku 1 kada. So I'll write 1 here. 1. Ippudu Qn plus 1 akkada undi actually. But we'll see what is Qn plus 1 bar also. ఈ 1 ఎక్కడికి వెళ్ళిపోయింది, ఇక్కడికి వెళ్ళింది కదా, ఆల్రెడీ R ఎంత ఉంది, సెకండ్ కేస్ లో R 1 కదా, ఇది కూడా 1. 1 1 NAND గేట్ కి ఇన్పుట్ గా ఇస్తే ట్రూత్ టేబుల్ లో చూడండి ఏమవుతుంది, అవుట్పుట్ ఏమైపోతుంది, 0. ఎంత చక్కటి వ్యాలిడ్ కేసు చూడండి, అంటే Qn plus 1 is 1, Qn plus 1 bar is 0. Fine. Okay, so ఇలా చూద్దామా ఇప్పుడు ఒకసారి. Yes, it implies Qn plus 1 is equal to, yes, what is the input for S? S is 0, Qn bar, so totally bar. So it is 0 bar, that is equal to 1. Okay, then what is the next one? Qn plus 1 bar is equal to, next output is the 1, Qn bar. 1 into Qn is Qn bar. Yes, now here Qn plus 1 is 1. So as Qn plus 1 is 1, Qn plus 1 bar is 0 only. So what is Qn bar? Qn bar is 0. You have to take in that direction. Now what is the name of that state? S is equal to 0, R is equal to 1. Aithe Qn plus 1 is equal to 1 state is called set state. Ante mana SR latch ni set chesinatlu annamata. Okay then. I'll move to the third condition, 1 and 0. So S1, R0. ఇప్పుడు మనం ఈ పాయింట్ దగ్గర నుండి వెళ్దాం, R ఇన్పుట్ దగ్గర నుండి వెళ్దాం. As R input is 0, సెకండ్ ఇన్పుట్ ఎంత అయినా సరే మీకు అవుట్పుట్ ఆఫ్ G2 ఏమైపోతుంది, అక్కడ చూడండి, ఒక ఇన్పుట్ 0 అయితే చాలు, అవుట్పుట్ ఆఫ్ NAND గేట్ is 1. అంటే మీకు ఇక్కడ Qn plus 1 వచ్చి 1 అవుతుంది. Now this 1 is here also. These two ones makes the G1 output 0. Fine. So Qn plus 1 bar వచ్చేసి 1 అయింది, Qn plus 1 వచ్చి 0 అయింది. ఓకే, 0. ఓకేనా, ఇలా కూడా చూద్దామా దాన్ని. Yes, what is the case is S is equal to 1, R is equal to 0. So what is happening? Qn plus 1 is S1 kada, 1 into Qn bar whole bar. So what is this? Qn bar whole bar Qn. A value ento kanukunam, write cheyandi. Then ipudu Qn plus 1 bar ఏమవుతుంది, 0 into Qn whole bar. What is 0 into Qn? 0. 0 whole bar is 1. Qn plus 1 bar 1 అయిందంటే Qn plus 1 obviously 0 అవ్వాలి. Therefore the Qn plus 1 is 0. Qn అంటే ఇప్పుడు 0 అయినట్లు అన్నమాట. Okay, so what is the state? The state is called reset state. Okay, అంటే 1 చేస్తేనేమో సెట్ చేసా, తిరిగి 0 చేయాలంటే దాన్ని రీసెట్ చేయాలన్నమాట. Okay, so what is the next condition? If you give both ones. Okay, so 1 ఇస్తే ఏం జరుగుతుందో చెప్పండి. ఇక్కడ మనం NAND గేట్ ట్రూత్ టేబుల్ నుండి మనం చేయలేం, డెఫినెట్ గా ఈ ఎక్స్ప్రెషన్ ని మనం ఫాలో అవ్వాల్సిందే. ఓకే, సీ దట్ S is equal to 1, R is equal to 1.
So what is happening to Qn plus 1? Qn plus 1 is 1 into Qn bar whole bar is nothing but Qn bar whole bar is Qn. And Qn plus 1 ఏమైందమ్మా? Qn అయింది. Next, Qn plus 1 bar is 1 into Qn whole bar. So again it is Qn bar. So Qn plus 1 bar ఏమైంది? Qn bar. Okay? అంటే మనం ఆల్రెడీ చెప్పా Qn and Qn bar కనుక ప్రెసెంట్ అయితే Qn plus 1 and Qn plus 1 bar వచ్చి నెక్స్ట్ స్టేట్స్ అవుతుంది. ఓకే, లేదా Qn and Qn bar కనుక ప్రీవియస్ స్టేట్ అయితే Qn plus 1 and Qn plus 1 bar ఏమో ప్రెసెంట్ స్టేట్ అవుతుంది. సో ఇప్పుడు టోటల్గా ఏం జరిగింది? నెక్స్ట్ స్టేట్ అవుట్పుట్స్ ఆర్ సేమ్ యాజ్ దట్ ఆఫ్ ద ప్రెసెంట్ స్టేట్, లేదా present state outputs are same as that of previous state outputs. అంటే రెండు స్టేట్స్ present next state లేదా present previous రెండు సేమ్ అయినాయి అంటే what is the state change? There is no state change. Okay, so what you have to write? You have to write Qn plus 1 as Qn and you have to write the state as no change. Fine? Okay na? So this is about SR latch using NAND gate. Okay, here we have a provision to apply our inputs. Okay, కొంచెం రిపీటెడ్ గా వినండి జాగ్రత్తగా. ఓకే, సో నార్మల్ NAND gate ట్రూత్ టేబుల్ నుండి అయినా తెచ్చుకోవచ్చు, లేదా మీకు వచ్చిన ఈ కాన్సెప్ట్ నుండి అయినా తీసుకోవచ్చు. ఓకేనా? సో NAND gate ఒక్కసారి ట్రూత్ టేబుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. 0 0 ఇచ్చేస్తారు అనుకోండి. ఈ కేస్ 0 0 ఇచ్చేస్తే మీకు NAND gates కి ఒక్క ఇన్పుట్ 0 అయితే చాలు, సెకండ్ ఇన్పుట్ 0 అయినా 1 అయినా అవుట్పుట్ ఆఫ్ ద NAND gate ఈజ్ 1. అంటే ఫస్ట్ అవుట్పుట్ ఇక్కడ 1 అవుతుంది, ఇక్కడ అవుట్పుట్ 1 అవుతుంది. ఈ రెండు అలా అసలు కుదురుతుందా? ఒకటి కాంప్లిమెంట్ అయినప్పుడు ఒకటి 0 అయితే ఇంకొకటి 1 అవ్వాలి. అంటే Qn plus 1 1 అయితే Qn plus 1 bar 0 అవ్వాలి. కానీ ఇక్కడ అవడం లేదు. సో దాట్ ఈస్ ద ఇన్వాలిడ్ కేస్. ఓకే, నెక్స్ట్ స్టేట్ కి వచ్చి 0 and 1. ఇక్కడ 0 ఉండి ఇక్కడ 1 ఉంటే సో 0 ఒక ఇన్పుట్ 0 అయితే చాలు, సెకండ్ ఇన్పుట్ 0 అయినా 1 అయినా ద అవుట్పుట్ ఆఫ్ ద NAND gate is 1 కదా. సో అవుట్పుట్ ఆఫ్ ద NAND gate is 1 కాబట్టి వాట్ అబౌట్ యువర్ Qn plus 1? Qn plus 1 becomes 1. ఓకే, సో ఇక్కడ 1 అయిపోయిందంటే అదే కదా ఇక్కడికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ సిగ్నల్ కదా ఇక్కడికి వస్తుంది. ఆల్రెడీ ఇక్కడ 1 ఉంది. NAND gate కి 2 ఇన్పుట్స్ 1 అయితే అవుట్పుట్ 0. ఓకే, సో Qn plus 1 bar ఏమైపోయింది? 0 అయిపోయింది. ఎస్, ఇక్కడ నుండి తీసుకోవచ్చు వాటిని. నెక్స్ట్ స్టేట్ వచ్చి 1 0. అప్పుడు మనం ఇక్కడ స్టార్ట్ చేద్దాం, ఈజీ అయిపోతుంది మనకి. సో నా ఈ ఇన్పుట్ ఒకటి 0 అయింది కాబట్టి సెకండ్ ఇన్పుట్ 1 అయినా 0 అయినా నో ప్రాబ్లం. G2 output is 1 అంటే Qn plus 1 bar is 1 and that is connected to G1 input. ఓకే, సో ఎస్ ఆల్రెడీ 1 ఉంది. 1 1 రెండు ఇన్పుట్స్ 1 అయితే అవుట్పుట్ ఆఫ్ ద NAND gate is 0. ఓకే, సో Qn plus 1 ఏమైపోయింది? 0 అయిపోయింది. లేదు బోత్ 1s ఉన్నాయి అనుకోండి, బోత్ 1s వస్తే ఏం జరిగిందో చూడండి. నో స్టేట్ చేంజ్. ప్రీవియస్ గా ఏ స్టేట్ లో ఉన్నాయో సేమ్ స్టేట్ లోనే అవి కంటిన్యూ అయిపోతాయి. ఓకే, సో ఇక్కడ S 0 అయినప్పుడు సెట్ అయింది, R 0 అయినప్పుడు రీసెట్ అయింది. ఓకేనా? సో చూసుకోవాలి దిస్ S and R ఇన్పుట్స్ ఇప్పుడు ఏం ఇన్పుట్స్ అనాలి? ఇప్పుడు మీరు సెట్ ఇన్పుట్ అండ్ reset inputs. Okay, even you can construct SR latch using NOR also. So NOR కనుక చేస్తే ఏమవుతుందనంటే ఈ సెట్ రీసెట్ కండిషన్స్ చేంజ్ అవుతాయి, అంతకు మించి వేరే డిఫరెన్స్ ఏమి ఉండదు. ఓకేనా? సో ఇన్ ద నెక్స్ట్ వీడియో ఐ యామ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ SR ఫ్లిప్ ఫ్లాప్. సో ఇప్పుడు ఫస్ట్ ల్యాచ్ చూసా, తర్వాత SR ల్యాచ్ చూసా, తర్వాత ఈ SR ల్యాచ్ కి మనం ఏం చేయబోతున్నామంటే ఒక క్లాక్ ఇవ్వబోతున్నాం. దెన్ దట్ బికమ్స్ యువర్ SR ఫ్లిప్ ఫ్లాప్. ఓకే, సో రిపీటెడ్ గా వినండి అమ్మా. ఏమైనా డౌట్స్ ఉన్నా ఒక్కసారి కామెంట్స్ లో పోస్ట్ చేయండి. రిపీటెడ్ గా వినాలి, కాకపోతే బుక్ పెన్ తీసుకొని రాసుకుంటూ నేను చెప్తున్న జాగ్రత్తగా వింటూ ఉంటేనే మీకు అర్థమవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you for watching this video. If you like this video, please don't forget to like, share and subscribe.